హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇండియన్ మూవీ మసాలా. నేను మీ ఆదిత్య. బబుల్ గమ్ సినిమా ద్వారా వెండి తెరకు పరిచయం అవుతుంది తెలుగు అమ్మాయి మానసా చౌదరి. తొలి సినిమాతోనే కుర్రకారు గుండెల్ని కొల్లగొడుతూ ఉంది ఈ బ్యూటీ. తెలుగు అమ్మాయే కానీ అసలు ఈమెది ఏ ఊరు, బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈ విషయాలన్నీ ఆమె పంచుకుంది. సో ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో లేట్ చేయకుండా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ఇక యాంకర్ సుమా తనయుడు రోషన్ కనకాల హీరోగా పరిచయం అవుతున్న బబుల్ గమ్ సినిమా ద్వారా మానసా చౌదరి అనే తెలుగు అమ్మాయి హీరోయిన్గా తెరంగ చేస్తుంది. ఇప్పటికే విడుదలైనటువంటి టీజర్, ట్రైలర్ మానసా చౌదరి అంతం రోషన్తో ఆమె కెమిస్ట్రీ చూసి కుర్రకారు ఫిదా అయిపోతూ ఉన్నారు. ఇక కుర్రాళ్లకు కైపెక్కించే మరో బ్యూటీ టాలీవుడ్లో అడుగు పెట్టిందని బబుల్ గమ్ ప్రమోషన్లో కంటెంట్ చూస్తే అర్థమైపోతూ ఉంది. అయితే బబుల్ గమ్ బోల్డ్ కాదని అంటుంది మానస. ఈ సినిమాలో ఉండే కొన్ని సన్నివేశాలు బోల్డ్గా ఉన్నాయి, అంతేకాని బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేశారని అంటే బెటర్ అని అంటుంది. ఇక రవికాంత్ పేరేపు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 29న ప్రేక్షకులు ముందుకి వస్తుండగా హీరోయిన్ మానసా చౌదరి ఈ రోజు మీడియాతో ముచ్చటించింది. ఇక తాను పుట్టింది చిత్తూరు జిల్లా పుత్తూరు అని, చెన్నైలో తాను పెరిగానని మానసా చౌదరి చెప్పుకొచ్చింది. ఇక తన తండ్రి వ్యాపారం చేస్తారని, తనకు ఎలాంటి సినిమా నేపథ్యం లేదని వెల్లడించింది. సినిమా ఇండస్ట్రీలోకి వెళ్తానని తన తల్లిదండ్రులకు చెప్పినప్పుడు వారు తనకు ఎంతో ప్రోత్సాహం అందించారని తెలిపింది. ఇక చదువు పూర్తయిన వెంటనే మోడలింగ్ ప్రారంభించాని ఒక స్నేహితుడి ద్వారా దర్శకుడు రవికాంత్కు తన ప్రొఫైల్ పంపించారని మానస చెప్పుకొచ్చింది. ఇక రవికాంత్ టీం నుంచి తనకు కాల్ వచ్చిన తర్వాత ఫోటోషూట్ చేశామని, అలా తన సినిమా జర్నీ మొదలైందని చెప్పుకొచ్చింది. ఇక దర్శకుడు రవికాంత్ బబుల్ గమ్ కథ చెప్పినప్పుడు తనకు చాలా నచ్చిందని, 22 వయసులో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారో ఆయన చెప్పిన కథలో ఉన్న వాళ్ళు కూడా అలానే అనిపించారని మానస చెప్పుకొచ్చింది. ఇది చాలా రియలిస్టిక్ గా ఉండే కథ అని, ఇందులో ఉండే సన్నివేశాలని బోల్డ్ అనడం కంటే కూడా చాలా బ్యూటిఫుల్ గా ప్రజెంట్ చేశారని చెప్పాలని వెల్లడించింది. ఇక యాంకర్ సుమా తనయుడు హీరో అనగానే తన భవిష్యత్తు చాలా బాగుంటుందనిపించిందని, మరో ఆలోచన లేకుండా సినిమా ఒప్పుకున్నానని మానస చెప్పింది. ఇక బబుల్ గమ్ సినిమాలో తాను జాన్వీ పాత్రలో కనిపిస్తానని, తను ఒక ఫ్యాషన్ డిజైనర్ అని మానస వెల్లడించింది. అండ్ ఈ సినిమా చేయడానికి ముందు ఎమోజీ అనే వెబ్ సిరీస్లో తాను నటించానని చెప్పింది. అయితే అప్పటికి నటన తనకు చాలా కొత్తని, బబుల్ గమ్తో చాలా మెరుగయ్యానని చెప్పుకొచ్చింది. ఇక పాత్ర స్వరూపాన్ని అర్థం చేసుకుని నటించానని వెల్లడించింది. ఇక జాన్వీ పాత్ర ప్రేక్షకులు నచ్చుతుందని నమ్మకం తనకు ఉందని వెల్లడించింది. అలాగే రోషన్ నుంచి ఇంకా చాలా నేర్చుకున్నానని, ఇక రోషన్కి నటనపై మంచి పట్టు ఉందని, ఈ సినిమాతో అతను నేర్చుకోవడంతో పాటు తనకు కూడా చాలా విషయాలు నేర్పించాడని వెల్లడించింది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్.